ఓం నమో వెంకటేశాయ నమః. చాలా సంవత్సరాలు అయ్యింది తిరుపతి వచ్చి మేము. 8 సంవత్సరాలు అనుకుంటాను. చిన్నోడికి తల తీయించిన తర్వాత ఇదే మొదటిసారి రావడం. కరెక్ట్‌గా రాత్రి 11:53 శనివారం. తిరుమలకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. తిరుమలని చూసి చాలా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా రకాలుగా డెవలప్ అయిపోయింది పూర్తిగా ఏరియా అంతా కూడా. అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నది. ఎటు వెళ్ళాలని తర్జన భర్జన పడుతూనే ఉన్నాం. మొత్తానికి కిందనే తయారైపోయి మొదటి బస్సులో అయితే బయలుదేరడం జరిగింది. తెల్లవారి 3:30కి ఫస్ట్ బస్ స్టార్ట్ అవుతుంది. మాకంటే ముందే చాలా వరకు వెహికల్స్ అయితే మూవ్ అవుతున్నాయి, చిన్న చిన్న వెహికల్స్ అన్నీ కూడా. బట్ అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ గేట్ దగ్గర అయితే చెకింగ్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంటాయని. అంతకుముందు నార్మల్ బస్సు అయితే బయలుదేరాయి. మనం ఏసీ బస్ టికెట్ తీసుకొని బయలుదేరిపోయాము. ఇప్పుడు లేడీస్ అందరికీ ఫ్రీ బస్సు ఉన్నది, కానీ కొండ మీదకైతే ఫ్రీ బస్సులు లేవు. మన ప్రయాణం మొదలైంది. మొత్తం చాలా కొత్తగా ఉంది. ఒకప్పుడు చూసిన తిరుపతికి ఈరోజు చూసిన తిరుపతికి అసలు సంబంధం లేదు. ఫ్లైఓవర్స్ కానీ బస్సులు కానీ చాలా చాలా బాగా డెవలప్మెంట్ అయ్యిందండి. కానీ తిరుపతికి వెళ్తుంటుంటే ఈ పిల్లర్స్ మీద చూసిన ఒక్కొక్క నామం చూస్తుంటుంటే మనసంతా అదొక రకమైన పులకరింపు. ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుపతి ఆ వెంకన్న స్వామిని దర్శించుకోవాలని ఆరాటం నిజంగా చెప్పలేనంత. ఆర్చ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడే చెకింగ్ పాయింట్. ఓం నమో గోవిందాయ నమః. భగవంతుని వాహనమైన గరుడ దేవుడిని మొదటగా మనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఒక శిల్పం అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చెకింగ్ పాయింట్. కార్లన్నీ కూడా చెకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ చెకింగ్ పాయింట్ దేనికంటే తిరుమల తిరుపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హిందూ మతంలో అత్యంత పూజలు అందుకుంటున్న ఏకైక మందిరం ఈ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనకి ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగకూడదని చెప్పి ప్రతిదీ కూడా కిందనే చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఫెసిలిటీస్ చూద్దాము. కొత్తగా ఈ భవనం అయితే ఏర్పాటు చేశారు. సుదర్శన్ అని చెప్పి ఫస్ట్లో ఒక బిల్డింగ్ ఉండేది. దాని తర్వాత వెనకాల కట్టారు, కొత్తగా కట్టారు ఇది. మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాల తర్వాత వెళ్ళడం వల్ల ఏది ఎక్కడ మార్చారనేది తెలియలేదు. కిందకి వెళ్ళిపోయాం ఫస్ట్గాన కైలాస్ దగ్గరికి. మళ్ళీ అక్కడ నుండి పైకి వచ్చి మొత్తం ఇంకా టికెట్లు అవి తీసుకొని ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ముందుగా మేము బుక్ చేయకపోవడం వల్ల రూమ్లు అయితే మాకు దొరకలేదు. సో మేము ఏంటంటే డైరెక్ట్గా లాకర్లు దొరికాయి. ఎవరు కిందన చెప్పారు టోకెన్ తీసుకోవాలండి అని. ఈరోజు వెళ్ళి మనం టోకెన్ తీసుకుంటే మధ్యాహ్నం 2 గంటల టోకెన్ తీసుకుంటే రెండో రోజుకి మనకి దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మేమేం చేసామంటే ఏ రోజు వచ్చామో అదే రోజు పైకి వచ్చేసాము కొండ మీదకి. లాకర్ తీసుకున్నాము. లాకర్లో లగేజ్ పెట్టి ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం తలనీలాలంటే ఇంకా 3 కత్తెరలు ఇచ్చాము. ఎందుకంటే ముందుగా పెళ్ళి ఒకటి ఉన్నది, దానివల్ల మనం అది కూడా జరగలేదు. ఇక మా ప్రయాణం స్టార్ట్ చేసాము. భగవంతుడిని ఆ ఏడుకొండలవాడిని స్మరిస్తూ అతన్ని దర్శించుకోవడం కోసం మేమైతే ముందుకు వెళ్ళాము. మొత్తం కూడా చలి ఎక్కువగా ఉండడం చేత చలి బట్టలు, చలికి సంబంధించిన వస్తువులు, స్వెటర్లు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. వీళ్ళంతా కూడా మనకి భగవంతునికి సేవ చేయడానికి వచ్చింది. ఇది సర్వదర్శనంకే వెళ్తున్నాం మనం. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు సర్వదర్శనం అంటే కొంచెం దగ్గరగా ఉండి లాకర్లో పెట్టేవారు. ఇప్పుడు దగ్గర 7-8 కిలోమీటర్లు నడిపించేశారు. ఒక లైన్లో వెళ్ళి ఒక కాటేజీలో ఉండి రెండో కాటేజీలో చలి మాత్రం చాలా విపరీతమైన చలిగాలి. మొత్తం అంతా కూడా వెయిటింగ్ అనమాట భగవంతుడిని దర్శించుకోవడానికి. అయితే ఒకటి తిరుపతిలో ఉన్నది, మీరు ఎంత వేచి ఉన్నా సరే ఆ మంగళ రూపాన్ని చూసేసరికి ఆ అలసటంతా పోతుందండి. ఒక్క నిమిషం, ఆ ఒక్క క్షణం ఆ భగవంతుడిని దర్శించుకునే తర్వాత మనకి అసలు అప్పటి వరకు పడిన కష్టం అంతా కూడా క్షణాల్లో పోతుంది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. లాకర్లో పెట్టిన తర్వాత కూడా అక్కడ మనకి సెల్స్లో పెట్టిన తర్వాత కూడా అక్కడ భోజనాలు, పాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ మన గుడి బయటికి ఇంకా దర్శనం అయిపోయింది. మనం లడ్డూలు అవి తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ భజన కార్యక్రమాలు అవుతూ ఉంటుంది బయట. ఇది మాడవీధులు మనవి. భగవంతుని మాడవీధులు అంటారు. మొత్తం కార్యక్రమం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఆ బంగారు కొండ, బంగారు గుడి అంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది మనకి.
లోపల మనకి కెమెరా అలౌ లేదు కాబట్టి మొబైల్స్ అన్నీ బయట పెట్టి మనం ఇక్కడికి వెళ్ళాము. తిరుపతి వెళ్ళినప్పుడు లోపల భగవంతుని గుడి కానీ ఏది మనం దర్శనం తీయలేకపోయాం. ఇక రెండవ రోజు దర్శనం అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఉన్న మిగతా ప్రదేశాలు చాలా ఉంటాయి మనకి. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకునేది 5 ప్రదేశాలు ఉంటాయండి. ఒకటి ఇది రామతీర్థం, ఇది సుదర్శన్ బిల్డింగ్. ఇక్కడే ఫస్ట్ మనకి సుదర్శన కాంప్లెక్స్లోనే మొత్తం కూడా మనకి ఫస్ట్ లగేజ్లు ఇవన్నీ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు మన ప్రయాణం స్టార్ట్ చేసాము మనం కిందకి వెళ్ళాలని చెప్పి. కానీ అంతకుముందు ఏం చేసామంటే అక్కడ ముందు కొంచెం మార్కెటింగ్ చేసుకున్నాము. తిరుపతి నుంచి వచ్చారంటే ఏం తెచ్చారని ఒక మాట ఉంటుంది కదా, దానికోసం కొద్దిగా భగవంతుడి ఫోటోలు కానీ చిన్న చిన్న దండలు కానీ చాలా నెంబర్ ఆఫ్ స్టైల్స్ దండలు అవి వచ్చాయి. అవన్నీ కూడా తిరిగి మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరాం మేము. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనం మాడు వీధులకు వెళ్ళేది, అంటే తిరుపతి మెయిన్ గుడికి వెళ్ళే దగ్గర దారిలో ఉంది. మొదటిసారిగా ఈసారి కొంచెం మార్కెటింగ్ ఎక్కువే చేసాము. ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళామా, భగవంతుని దర్శించుకున్నాము, లడ్డూలు తీసుకున్నాము, వచ్చాము. ఈసారి లడ్డూల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తున్నారు. కాబట్టి టోకెన్ ఉండాలండి ఈ దర్శనం చేసుకున్న తర్వాత. చలి కూడా చాలా విపరీతమైన చలి ఉంది. నాకు ప్రాబ్లం ఏంటంటే నడవడానికి చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే కొంచెం దెబ్బ తగిలింది కదా. సో నడక కొంచెం ఆ దెబ్బకి చలికి బాగా టైట్ అయిపోయి చాలా కాల్ పెయిన్స్ వస్తాయి. నడవలేనంత కాల్ పెయిన్స్ వచ్చాయి. కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చూస్తుంటే 2 లక్షలు పట్టుకెళ్ళినా చాలా తక్కువే. వాటికి కొద్ది కాస్ట్లీ ఉన్నాయి. దండలు వగేరా అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ మిగతావన్నీ కూడా మంచిగా కాస్ట్గా ఉన్నాయి. మనం ముఖ్యంగా తిరుపతిలో ఈ స్పాట్స్ చూడాలనుకుంటే మాత్రం వెహికల్ కోసం వెయిట్ చేయడం వేస్ట్. అయితే బస్సు ఉంది, బస్ ఫెసిలిటీ తర్వాత నేను చూస్తాను. బస్ ఫెసిలిటీ లేదంటే వెహికల్ కట్టించుకొని వెళ్ళిపోవడం బెటర్. ఆ సర్వంతర్యామిని దర్శించుకున్న తర్వాత ఇక మన ప్రయాణం కిందకి మొత్తం అన్ని తాలూకా స్పాట్స్ అన్నీ చూసిన తర్వాత భగవంతుని దర్శించుకొని కిందకి వచ్చేస్తాం. అస్సలు రావడానికి మనసు ఒప్పుకోలేదు. ఆ 7 కొండల్లో ఉన్నంతసేపు కూడా మనసులో ఉన్న బాధ అంతా పోయి అక్కడ ఉన్న ప్రశాంతత వాతావరణమా లేకపోతే ఆ భగవంతుని లీల తెలియదు. మొత్తం అంతా కూడా ఒక మనసులో ఉన్న బాధ అంతా తీసేసి ఒక రకమైన ఆధ్యాత్మిక భావం, ఒక రకమైన ఆనందం. అసలు అక్కడి నుంచి రావాలంటేనే మనసు లేదు అసలు. చాలా ఈ 8 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. మళ్ళా ఆ భగవంతుడి దర్శనం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ప్రతి సంవత్సరం వీలైతే వెళ్ళాలని చెప్పి మేము అయితే కోరుకుంటున్నాము. కానీ ఏం జరుగుతుందని దేవుడి దయ కదా. ఇక్కడి నుంచి ఇది చూసారా, భగవంతుని రూపం కనిపిస్తుంది అన్నారు కదా, అలా ఉంది ఇక్కడ. సో మళ్ళీ తిరుపతి దర్శనం కలగాలని చెప్పి చాలా కోరుకొని మేమైతే ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అదే రోజు మేము ఒత్తేసేసుకున్నాము. పరిపాటిగా ఇది అందరూ చేసే పనే. ఏదైనా గుడికి తీర్థయాత్రకి వెళ్ళొచ్చారంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ దేవుడికి దండం పెట్టుకొని ఒత్తు వేసుకొని తెచ్చిన ప్రసాదాలనేమో నలుగురితో పంచుకొని ఆ ఆనందాన్ని అందరికీ, ఆ పుణ్యాన్ని అందరికీ కల్పించాలని చెప్పి ఒక ఆచారం అయితే మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకు అలవాటు చేసింది. సో ఓం నమో వెంకటేశాయ నమః. ఈ విధంగా నా తిరుపతి ప్రయాణం కంప్లీట్ అయ్యింది.